తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ అధికారాన్ని సొంతం చేసుకోవడంతో ఏపీ కాంగ్రెస్ సైతం సరికొత్త జోష్ నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం చేసే దిశగా అవసరమైన వ్యూహాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గానే దృష్టి సారించింది. బుధవారం రోజున ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపారు. ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకూర్ సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో మకాం వేసి హైకమాండ్తో సంప్రదింపులు జరిగాయి. రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నేతలతో చర్చించారు. ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. దివంగత సీఎం వైఎస్ఆర్ కూతురుగా షర్మిల ఇమేజ్ కాంగ్రెస్కు కలిసొస్తుందనే ధీమాలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలియవచ్చింది. అదే సమయంలో ఆమె సోదరుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీని ధీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనగా ఉంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే వైసీపీ నుండి కూడా కాంగ్రెస్లోకి భారీ చేరికలు జరుగుతాయని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తున్నట్లు తెలిసిందే. ఇప్పటికే జగన్ పైన అసంతృప్తిగా ఉన్న పలువురు వైసీపీ నేతలు షర్మిలతో టచ్లో ఉన్నారని, షర్మిల తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని ప్రకటించారు. అయితే తొలుత ఆమె తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవ్వాలని నిర్ణయించుకోగా షర్మిలకు రేవంత్ రెడ్డి అడ్డుపడడంతో అధిష్టానం ఏపీలో కాంగ్రెస్ పార్టీని నడిపించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆమెను ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంపై జనవరి 1వ తేదీన అధికారిక ప్రకటన వెలువడనుందని ప్రచారం సాగుతోంది. వచ్చే లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో త్వరితగతిన నాయకత్వం మార్పుపై నిర్ణయం తీసుకోవాలని ఏఐసీసీ భావనగా ఉందని పార్టీ వర్గాల సమాచారం. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్కు చట్టసభలో ప్రాతినిధ్యం కూడా కరువైంది. కాంగ్రెస్ మెజార్టీ క్యాడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీలో కలిసిపోయింది. ఈ క్రమంలో ఏపీలో తిరిగి రాజకీయంగా పుంజుకోవాలంటే, వైసీపీని టీడీపీలకు దీటైన శక్తిగా మారాలంటే వైఎస్ఆర్ కూతురు షర్మిల సారథ్యం అవసరమని కాంగ్రెస్ అధిష్టానం తలపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.